హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజుల తర్వాత నేను నా హెయిర్ అండ్ మేకప్ ఎలా చేసుకుంటానో రికార్డ్ చేయాలనుకుంటున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మంచిగా ఫ్రెష్గా హెయిర్ వాష్ చేసిన తర్వాత పక్కాగా ఒక 2 పంప్స్ సిరమ్ అయితే యూజ్ చేస్తాను. నేనైతే ఇక్కడ లారియల్ L5 అయితే యూజ్ చేస్తున్నాను. మంచిగా దాన్ని ఇలా రబ్ చేసి ఓన్లీ ఎండ్స్కి, రూట్స్కి అసలు టచ్ అవ్వనివ్వదు, విచ్ ఈస్ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. నేను అలా చేసినప్పుడు నాకు డాండ్రఫ్ కూడా వచ్చింది. సో సిన్స్ దెన్ నేను కండిషనర్ ఇంకా సిరమ్స్ ఎప్పుడు రూట్స్కి అప్లై చేయను. హౌఎవర్ సాఫ్ట్నెస్ ఇట్ మై గివ్ మీ. అండ్ ఆల్సో నా హెయిర్ న్యాచురల్గా అయితే చాలా సిల్కీ. సో దానివల్ల రూట్స్ కూడా చాలా తొందరగా ఆయిలీ అయిపోయాయి అప్పట్లో. సో నాకు ఇప్పుడు ట్రిక్ తెలిసిన తర్వాత సిన్స్ దెన్ ఐమ్ యూజింగ్ ఇట్ ఓన్లీ ఆన్ ఎండ్స్, రూట్స్కి అసలు టచ్ చేయాలన్నమాట. అందుకని చాలా హార్ష్గా కూడా రబ్ చేయకూడదు హెయిర్ని, యాజ్ జెంటిల్ యాజ్ యూ క్యాన్. దట్స్ ఇట్. సో సిరం మంచిగా అప్లై చేసేసుకున్నాను కదా, వెంటనే హెయిర్ డ్రైయర్ యూజ్ చేయకుండా తొందరగా కొంచెం మాయిశ్చరైజర్ ఇంకా లిప్ బామ్ అప్లై చేసేసుకుంటే ఆ లోపు అవి కూడా స్కిన్కి బాగా పట్టేస్తాయి కదా, లైక్ చికెన్కి మ్యారినేషన్ యోగట్ లాగా. స్కిన్ కూడా మంచిగా మాయిశ్చరైజ్ అయిపోయి రెడీగా ఉంటుంది. కొంచెం లిప్ బామ్, నివియాలో వాటర్ మెలన్ లిప్ బామ్ అంటే చాలా ఇష్టం. సో నేను పర్సనల్గా తెలిసిన వాళ్ళకైతే తెలిసి ఉంటుంది నా హెయిర్ నార్మల్గా సిల్కీ అండ్ స్ట్రైట్ అని. రీసెంట్గా నేను పర్మనెంట్ హెయిర్ పంప్ చేయించాను. సో ఇది నా హెయిర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రీగ్రోత్ వచ్చింది. ఇదంతా పర్మ్లోనే ఉందన్నమాట. రీసెంట్గా డై కూడా చేశాను కొంచెం. సో ఇందాక కొంచెం తడిగా అనిపించింది కదా, మళ్ళీ కొంచెం డ్రై చేసేసాను. ఇది వచ్చేసి యాంకో, అంటే కేమార్ట్లో, సిడ్నీలో ఆస్ట్రేలియాలో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది కేమార్ట్ అంటే. సో ఇది వచ్చేసి నాకు ఎంత పడిందో గుర్తయితే లేదు, కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో ఐమ్ హ్యాపీ యూజింగ్ దిస్ వన్. సో ఏం చేస్తానంటే ఇప్పుడు దీంతో ఫస్ట్ దీన్ని మొత్తం బ్రష్ అవుట్ చేసేసి నీట్గా స్ట్రైట్. సో ఇప్పుడు నేను ఇందాక చేసిన ఈ డౌన్ పార్టిషన్ వరకు చేసేసి ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తీసుకున్నాను. దీన్ని కూడా పక్కన బ్రష్ చేసేసి ఇప్పుడైతే నా హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ తోటి స్ట్రైట్ చేసేసాను. సో హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్కి ఇంకా స్ట్రైట్నర్కి డిఫరెన్స్ ఏంటో చూపిస్తాను. హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ నేను కర్లీ హెయిర్ చేయించుకోకముందు, పర్మ్ చేయించుకోకముందు చేసుకున్నప్పుడు నా స్ట్రైట్ హెయిర్కి నా హెయిర్ చాలా థిన్గా దగ్గరికి, చాలా అంటే ఇట్ ఈస్ బ్రషింగ్ త్రూ ఈచ్ అండ్ ఎవ్రీ స్ట్రాండ్ కదా. సో అప్పుడు చాలా వాల్యూమ్ తక్కువ అనిపించింది. సో కర్లీ హెయిర్, డ్రై హెయిర్, ఇలాంటి హెయిర్ ఉన్న వాళ్ళకి ఇది ఇంకా బౌన్సీగా అనిపిస్తుంది అనమాట. సి, సో ఐ రికమెండ్ దిస్ హెయిర్. అండ్ ఆల్సో ఇట్ వర్క్స్ వెరీ క్విక్లీ, ప్యాచ్ బై ప్యాచ్ ఈజీగా చేసుకోవచ్చు. కానీ స్ట్రైట్నర్ అయితే ఇంకొంచెం ఎక్కువ క్లోజ్గా చిన్న చిన్న పార్టీషన్స్ తోటి వెళ్తే ఇట్ వర్క్స్ అనమాట. సో నేను పెద్ద పార్టీషన్స్ అయినా ఇప్పుడు నేను ఏదైనా అర్జెంట్గా వెళ్ళిపోవాలి, సో దిస్ వర్క్స్ రియలీ వెల్. ఇప్పుడైతే హెయిర్ని టై చేసేసుకుంటాను. అట్లీస్ట్ అలానే చాలా లాంగ్ లాస్టింగ్ ఉంటాయి. ఎందుకంటే స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళకి కర్ల్ రోలర్స్ అంటారు, కర్ల్స్ అంటారు, ఎన్ని చేసినా ఒరిజినల్గా స్ట్రైట్ హెయిర్ ఉన్న వాళ్ళ టెక్స్చర్ వేరే ఉంటుంది అన్నమాట. దే డోంట్ లాస్ట్ రియలీ లాంగ్. దానికోసం చాలా స్ప్రే చేసి, ఐ డోంట్ రియలీ లైక్ స్ప్రేయింగ్ సో మచ్ అంటిల్ అన్లెస్ నేను ఇంకా తప్పదు ఆ రోజు నాకు కావాలి అనుకుంటే తప్ప నేను అంత స్ప్రే ఎప్పుడు చేయను. ఇందాక మాయిశ్చరైజర్ అయిపోయింది కాబట్టి చూసారా లిప్స్ డ్రై లేకుండా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో. సో నెక్స్ట్ ప్రైమర్. ఉప్స్, కొంచెం
సో ఇది వచ్చేసి నాకు పుట్టుమచ్చ అన్నమాట. చిన్నప్పుడు చిన్నగా ఉండేది, అది స్ప్రెడ్ అయ్యి ఇక్కడ వరకు వచ్చింది. నాలో గ్రోత్ ఉన్నంత వరకు వస్తుందంట. లేజర్ ట్రీట్మెంట్ చేపిస్తామన్నా లేజర్ పని చేయదు అని చెప్పేశారు. నేను ఒక డిఫరెన్స్ అయితే నోటీస్ చేశాను బ్రష్ తోటి, ఫింగర్స్ తోటి. ఏంటంటే బ్రష్తో వేస్తే చాలాసేపటి వరకు ఇట్ లుక్స్ ప్రొఫెషనల్, ఇంకా లేకపోతే చాలా క్లియర్గా. కానీ ఐ నో ఇట్ వేస్ట్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్ వెన్ యూ యూజ్ యూ వేస్ట్ అ లాట్ ఆఫ్ ప్రోడక్ట్ వెన్ యూ యూజ్ అ బ్రష్. కానీ ఇట్ డస్ మేక్ సెన్స్, అందుకే చాలామంది బ్రష్ యూజ్ చేస్తారన్నమాట. బ్రష్ అంతా అయిపోయాక కూడా నేను చేయబెట్టుకుని సెట్ చేసేస్తున్నాను. చేస్తున్న ప్రతిసారి నాకు ఫిల్టర్ లాగా అనిపిస్తుంది. బట్ యూనో ఇది కాంటూర్ రియలీ హెల్ప్స్. పిక్చర్స్లో చాలా షార్ప్గా, నీట్గా. అందుకే నేను రియల్గా చెప్పాలంటే అంటే అన్లెస్ దేర్ ఇస్ సమ్ అకేషన్ ఇంత మేకప్ ఎప్పుడు చేయను. అదర్వైజ్ నేను డైలీ ఎలా ఇప్పుడు సడన్గా ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి బయటకు వెళ్ళాలని అనుకున్నాను, అప్పుడు ఎలా వేసుకుంటానో కూడా చూపిస్తాను. ఇవాళ మేము వచ్చేసి మైఫీల్డ్ గార్డెన్ వెళ్తున్నాం. దానికోసం ఇక్కడ మంచి పిక్చర్స్ రావాలి నేచర్కి అని చెప్పి తీసుకుంటున్నాం. నాకు ఫిల్టర్స్ పెద్దగా ఇష్టం అనేది. యూ ఓన్లీ డూ దిస్ ఓన్లీ వైల్ యూర్ యంగ్. ఓల్డ్ అయ్యాక అన్ని రెస్పాన్సిబిలిటీస్, యూ డోంట్ హ్యావ్ టైం ఫర్ యువర్ సెల్ఫ్. సో మెనీ ఎక్స్క్యూజెస్ ఆనెస్ట్లీ. ఐ మేకప్ వచ్చేసరికి ఎంత న్యాచురల్గా అయితే అంత న్యాచురల్గా ఉంచాలని నేను అనుకుంటున్నాను. సో మేబీ సమ్ నైస్ లైట్ గోల్డ్ కానీ అలా తీసుకొని చేద్దామని, సో దట్ ఇట్ కెన్ గో విత్ ఎనీ కలర్. ఆల్వేస్ ట్యాప్ యువర్ బ్రష్. సో ఇప్పుడు లాస్ట్కి వచ్చేసి ఇక్కడ ఇది సహజంగా అందరూ చెప్పరు, టు మేక్ యూర్ ఐబ్రోస్ లిఫ్టెడ్ లైట్గా. సేమ్ ఐబ్రో ప్యాలెట్లోనే కంపల్సరీ ఈ షేడ్ ఉంటుంది, ఈ ఈ లైటర్ షేడ్. దాని తీసుకొని ఆల్వేస్ నేను బ్రౌన్ యూజ్ చేస్తాను బ్లాక్ కన్నా. బ్రౌన్ యూజ్ చేయడం వల్ల న్యాచురల్గా అనిపిస్తుంది. నాకు తెలియక నేను బ్లాక్ వాడిన రోజుల్లో మీరు నా ఇన్స్టాగ్రామ్ చూస్తే మీకు తెలిసిపోతుంది బ్లాక్ పెన్సిల్ వేసినట్టు. మంచి హెయిర్ ఉంది నాకు, కానీ వెన్ యూ ఫిల్ దెమ్ ఇట్ ఎన్హాన్సెస్ యువర్ ఐబ్రోస్ అనొచ్చు. ఇట్ గివ్స్ యూ మోర్ డెఫినేషన్. లెట్ మీ డూ దాట్. చూసారా డిఫరెన్స్? ఆ ఫేస్, ఆ లిఫ్టెడ్ ఫేస్కి there's a lot of difference from this to this. ఇంకొకటి వచ్చేసి హెయిర్ ఉన్న దగ్గరే వేయాలి. హెయిర్ లేకుండా వేస్తే అది అంటే హెయిర్ ఉన్న వాళ్ళకి ఇంకెందుకు అని అనకూడదు. ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు అందరికీ థిక్ హెయిర్ లేకపోతే అందరికీ థిన్ హెయిర్ ఉండదు కదా, ఏదో ఒక హెయిర్ ఉంటుంది. అంతేగాని సన్న ఐబ్రోస్ చేంజ్ చేసేసుకొని లుక్కు తగ్గట్టు ఐబ్రోస్ ఫిల్ చేస్తే చాలా డ్రామాటిక్గా ఉంటుంది. మీ పక్కన వాళ్ళకి చిరాకు కూడా పడుతుంది అన్నమాట. ఇది ఏంట్రా బాబు దీని ఐబ్రోస్ ఇది అని. సో ఆల్వేస్ ఫిల్ యువర్ ఐబ్రోస్ బట్ ఇన్ అ న్యాచురల్ వే. దట్స్ ఇట్. హౌ గుడ్. నేను ఏం చేశాను చూసారా,
కింద నుంచి లైన్ వేసాను, పైనుంచి లైన్ వేసాను, లోపలంతా ఫిల్ చేసుకున్నాను. వెన్ ఇట్ కమ్స్ టు ద ఫ్రంట్, బ్లాక్ చేయకండి. వన్ ఆఫ్ ద వర్స్ట్ థింగ్స్ ఐ హావ్ ఎవర్ డన్. నెక్స్ట్ వచ్చేసి ఐలైనర్. నేను ఇలా కెమెరాలోకి చూస్తూ ఎప్పుడు ఐలైనర్ వేసుకోలేదు. లెట్ మీ గివ్ ఇట్ అ ట్రై. I find it really hard. I don't want to ruin my makeup. నెక్స్ట్ టైం ఈ కెమెరా మంచి యాంగిల్లో సెట్ చేసి కెమెరాలో చూపిస్తా. ఇప్పటికైతే అద్దంలో వేసేస్తా. సో దేర్ ఇస్ అ మిర్రర్ బిహైండ్ మీ. నార్మల్గా నా ఐస్ చాలా అంటే చాలా సెన్సిటివ్. వి కాంట్ టాలరేట్ ఐలైనర్. చూసారు ఎలా అయిపోయాయో. లాస్ట్కి వచ్చేసి మస్కారా. Don't look at the faces that I make right now. Powder. అది డిఫరెన్స్. ఎందుకు లాస్ట్కి పౌడర్ వేస్తున్నానంటే ఆ లోపు ఆ ఫౌండేషన్ కూడా సెట్ అయిపోతుంది అన్నమాట, మనం వేసిన ఫౌండేషన్. సో ఇట్ డజంట్ బాదర్ ది స్పంజ్ మోర్. ఐమ్ గ్లాడ్ ఇవాళ అయినా పాడవుతుంది అనుకున్నాను, కానీ మన గోలో మంచిగా వచ్చింది. సో నేను ఇప్పుడు వెళ్ళేది ఆటమ్కి కాబట్టి I didn't really want it to go reds or anything. My eyes brown, very natural గా అనిపిస్తుంది. ఏ డ్రెస్ మీద అలా సెట్ అయిపోతుంది. ఇప్పుడు అంత పర్ఫెక్ట్గా అనిపించిన ఇక్కడ ఈ లైనర్ పోయింది కదా, దాన్ని ఎలా సెట్ చేస్తే ఇవ్వండి. లిప్ పెన్సిల్ తీసుకొని that's it. Blush, last but not least, blush. Highlight. Yes, adding highlighter to your nose does make a difference. నా పెళ్ళిలో నేను మేకప్ ఆర్టిస్ట్. సో ఏమైందంటే తనకు చెప్పాను బట్ నా నోస్ కొంచెం ఇట్లా నడ్డి ముక్కలా ఉంది, నాకు హైలైటర్ నోస్ మీద కూడా కావాలి అని అంటే, అక్కడ వాళ్ళు మరి ఎక్కువ తెలియకో నాకు తెలీదు, తను చాలా ఎక్కువ వేసేసింది. వేర్ ఐ కాంట్ టచ్ ఇట్ మై సెల్ఫ్. అంత రషింగ్గా ఉండే నా వెడ్డింగ్ కూడా. సో నేను టచ్ చేయలేకపోయాను. నేను విన్నాను అనమాట, ఏంటి ఇట్లా మేము ఇలా స్టేజ్ మీదకి నడుచుకుంటూ వస్తుంటే ఎవరో అనడం విన్నాను. ఏమని, ఏంటి అమ్మాయి ముక్కు నిగనిగలాడుతుంది అని. సో సమ్ టైమ్స్ షిట్ హ్యాపెన్స్. అది కూడా మెయిన్ అకేషన్స్లో వీ కాంట్ హెల్ప్ కదా. సో లాస్ట్కి ఫినిషింగ్ టచ్ ఇద్దాము మేకప్ సెట్టింగ్ స్ప్రేతో. ఎలా అనిపించింది మీకు నా మేకప్ లుక్? ఇప్పుడు నేను టకా హెయిర్ చెయ్యాలా అని ఆలోచిస్తున్నాను. నేను హ్యాట్ పెట్టుకుంటే నాకు కింద కర్వ్స్ ఉంటే మంచిగా కనిపిస్తుంది కదా అని అనుకుంటున్నా. అదర్వైజ్ ఇంకా కూడా బాగానే ఉంది.
వాట్ డూ యూ థింక్? సెట్టింగ్ స్ప్రే పని చేస్తుంది. రియలీ హ్యాపీ. నేను చాలా చాలా టెన్స్గా ఫీల్ అయ్యాను అనమాట వీడియో తీసే ముందు. కరెక్ట్గా ఐలైనర్ పోద్దేమో, మస్కరా అంటేస్తుందేమో, లేకపోతే లిప్స్టిక్ చెడిపోతుందేమో, సెట్ అవ్వదేమో అని చాలా అనుకున్నా. ఐఎమ్ సో హ్యాపీ. వీడియో చాలా బాగా వచ్చింది. మర్చిపోకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోరా